హాయ్ అండి, నేను మీ ఉమా చలపతి. మనందరి కోసం కిచెన్ టిప్స్ అయితే తీసుకొచ్చాను చూడండి. మనము కందిపప్పు ఉడకపెడతాంటాం కదా కుక్కర్లో. అది కుక్కర్లో అంతా కొద్దిగా నీళ్ళు వేసి కందిపప్పు వేసి పెట్టేస్తా అంటే పొంగు వచ్చేస్తూ ఉంటుంది. అట్లా పొంగు రాకూడదంటే చూడండి, కందిపప్పు బాగా నీట్గా కడిగేసి దాంట్లో కొద్దిగా నీళ్ళు పోసేసి పెట్టేసి ఒక చిన్న గిన్నె పెట్టేస్తే, స్టీల్ గిన్నె, దాంట్లో ఖాళీ గిన్నె పెట్టాలా, పెట్టి మూత పెట్టేసేయాల. మనము మూత పెట్టిన తర్వాత చూడండి, కుక్కర్ ఇట్లా మూత పెట్టేసి ఇప్పుడు మనము స్టవ్ పైన అయితే పెట్టేస్తాము. పైన అయితే అసలు పొంగు రాదు. ఇది పొంగు రాకోకుండా నీళ్ళన్నీ కూడా ఆ గిన్నెలోనే నిండుకొనేస్తాయి. మనకి మంచి యూస్ఫుల్ టిప్స్. చూసారు కదా, నీళ్ళు అయితే నిండుకొనేస్తున్నాయి. పైన పొంగు వచ్చే నీళ్ళన్నీ దాంట్లో అయితే కూర్చొనేస్తున్నాయి. చూడండి ఎంత బాగుందో. మంచి టిప్స్ కదా ఇది, మీరు కూడా ఫాలో అవ్వండి. ఇంకా మనము పప్పు తీసుకొస్తుంటాం చూడండి. వీటిలో అయితే తొందరగా పురుగులు పట్టేస్తూ ఉంటాయి. పెసరపప్పు నేనైతే తీసుకొచ్చినాను, ఓపెన్ చేసి పెట్టినాను కదా, తొందరగా పురుగు వచ్చేసి అంతా నుషి పట్టిపోతూ ఉంటాయి. మనకి అట్లా కాకోకుండా ఇవి 2 రోజులు అట్లా మనకు బాగా సేఫ్గా ఉండాలంటే బిర్యానీ ఆకులు తీసుకొనేసి, బిర్యానీ ఆకులు దాంట్లోకి వేసేసుకొనల్లా. ఒక ఎండుమిరపకాయలు ఒక 4-5 వేసేసుకొనేసి నీట్గా తొటాలు తీసేసుకొని వేసుకొనల్లా. మట్టి ఉంటుంది ఎండుమిరపకాయల్లో. ఇట్లా మిక్స్ చేసేసి ఒక బాక్స్లోకి వేసేసి స్టోర్ చేసి పెట్టుకోనాల. మనము స్టోర్ చేసి పెట్టేస్తే ఎన్ని రోజులైనా కూడా ఈ పురుగు అనేది పట్టకుండా ఉంటాయి. లేదంటే పురుగు పట్టేసి అంతా తినేస్తాయి, పౌడర్ అయిపోతాయి, లేదంటే గూడ్లు వచ్చేస్తూ ఉంటాయి. అట్లా కాకుండా మనం ఇట్లా చేస్తే మంచిగా ఉంటాయి. పెసరపప్పు అయినా కందిపప్పు అయినా ఏదైనా అంతే, పప్పుల్లోకి ఇట్లా వేసి పెట్టేస్తే మనకి చాలా రోజుల దాకా బాగుంటాయి. ఇంకా అప్పలాలు తేలిచ్చింటాం కదా మనము, అప్పలాలు గోలిచ్చేసేసి ఇవి చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో. బయట పెట్టేస్తే ఇట్లా మెత్తగా అయిపోతాయి. పేపర్లో కన్నా వేసి పెట్టేస్తే ప్లాస్టిక్ పేపర్లో ఉంటాయి, బాక్స్లోకి వేసి పెట్టేసి. అట్లా కాకుండా ఇట్లా మెత్తగా ఉండేవాటిని మనం పడేయకోకుండా, అవి తినాలంటే మెత్తగా ఉంటాయి కదా, అంత ప్లాస్టిక్ మాదిరి రబ్బరు అట్లా కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే, మనము కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చూడండి ఎంత ఒట్టుగా అయిపోతాయి. మనము గోలిచ్చినప్పుడు ఎట్లుంటాయో డ్రైగా అట్లా అయిపోతాయి. ఆ మెత్తగా అయిపోయిండే దాన్ని నేను ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను కానీ అని చెప్పేసి నేను కూడా ఒక యూట్యూబ్లో చూసాను. ఇది ఇట్లా చేసారు వాళ్ళు కానీ అని చెప్పేసి నేను కూడా ఇట్లా ట్రై చేస్తే ఇదైతే మంచి టిప్స్ అయ్యింది. చూడండి, మనము వేస్ట్ అని చెప్పేసి పడేయకోకుండా, ఇవి మెత్తగుండాయి మనము తినలేము కదా అని చెప్పి పడేయకుండా ఇట్లయితే చేయొచ్చు. మీరు కూడా ఇట్లా చేయండి, ఫ్రిడ్జ్లో పెడితే బాగా అవుతాయి. ఇంకా కుక్కరు పెడుతుంటాం చూడండి. ఇది తొందరగా మనము ఎక్కడికన్నా పోవాలా, తొందరగా ఇది మూత తీసేసేయాలా, అట్లయితే తీయకూడదు. ఇది అట్లా తీస్తే మనము తొందరగా మూత తీసేసి ఓపెన్ చేసేకపోతే పేలిపోతుంది. ఇది ఓపెన్ అయిపోయేసి అంతా పేలిపోతుంది కుక్కర్. అట్లా కాకుండా తొందరగా మూత రావాలంటే దీన్నైతే మనం ఇట్లా విజిల్ అయిపోయిన తర్వాత చూడండి, సింక్లో పెట్టేసి కొలాయి తిప్పేస్తే నీళ్లు, దానిపైన కొన్ని నీళ్ళు పడిస్తే అది ఓపెన్ అయిపోతుంది, అంతా చల్లగా అయిపోతుంది చూడండి. అప్పుడు మనకి ఈజీగా వచ్చేస్తుంది. లేదంటే ఒక అర్ధగంట సేపు అయినా వెయిట్ చేయాల మనము. ఇదైతే 5 నిమిషాలు కూడా కాదు, తొందరగా అయిపోతుంది. పైన విజిల్ అట్లా తీసేసి తర్వాత ఇట్లా తీసేస్తే వచ్చేస్తుంది, లేదంటే మనకి ఇబ్బందిగా ఉంటుంది. చూసారు కదా. ఇంకా ఇవి వచ్చేసి చూడండి, జిప్పులు మనకి పర్స్ అయినా లేదంటే హ్యాండ్ బ్యాగ్లు అయినా ఇట్లా జిప్పులు అక్కడక్కడ ట్రక్ అయిపోతూ ఉంటాయి, పట్టేస్తూ ఉంటాయి. ఇవి వెళ్ళిపోయిన అని చెప్పేసి పక్కన పడేస్తూ ఉంటాము. మంచి తీసుకొనేస్తాం మనం ఇష్టపడి. ఇవి జిప్పు వెళ్ళిపోయిన అని చెప్పేసి పడేస్తూ ఉంటాము. అట్లా కాకుండా చూడండి, మనకి వేస్లైన్ ఉంటుంది కదా, ఈ వేస్లైన్ తీసేసుకొనేసి దీనికి ఇట్లా జిప్పు దగ్గర ఇట్లా పెట్టేసేయాలి. మనం అంతా ఇట్లా దీనికి పట్టించేస్తే ఇది బాగుంటుంది, పోయేలేదు, ఎన్ని రోజులైనా కూడా బాగుంటుంది. ఇది బాగా పనిచేస్తుంది చూడండి, జిప్పు పేలైపోకుండా. లేదంటే జిప్పులు వెళ్ళిపోయి పర్సులు కానీ హ్యాండ్ బ్యాగులు కానీ మనము ఎక్కడైనా ఊరికి ట్రిప్పులకి అట్లంతా పోతాం కదా, పెద్ద బ్యాగులు ఉంటాయి కదా, అవన్నిటికీ కూడా అంతా ఇట్లా చేస్తే మనము ఎన్ని రోజులైనా కూడా బాగుంటాయి. టిఫిన్ ఫాలో అవ్వండి. ఇంకా ఇవి సోప్ బాక్స్లో అయిపోయినాయి అని చెప్పేసి పడేయకూడదు, మనకి మంచిగా యూజ్ అవుతాయి. ఇవి కూడా మనకి ఉంటాయి కదా, నెప్తిలిన్ బాల్ ఉంటాయి కదా, అవి తీసుకొనేసేసి ఒకటి దాంట్లోకి వేసేసుకోనాలా. సోప్ బాక్స్లోకి వేసుకొనేస్తే మనకు మంచి యూస్ఫుల్ టిప్స్. మనకి సేఫ్టీ పిన్ అయినా లేదంటే ఇట్లా ఒకటి సూదైనా తీసుకొనేసి దీనికి అంతా బాగా ఇట్లా హోల్ పెట్టేసుకోనాలా. చూడండి, ఇట్లా గుచ్చేసుకొనేస్తే మనము హోల్ పెట్టేసుకొనేసి మనకి మంచి యూస్ఫుల్ టిప్స్. చూడండి, ఇట్లా హోల్ పెట్టేసేయాలి అంతా. ఇట్లా బాక్స్ అంతా ఫుల్గా మనకు బాగా యూజ్ అవుతాయి. పడేయకూడదు, ప్రతి ఒక్క వస్తువు కూడా యూజ్ అవుతుంది. మన బెడ్షీట్లు ఉతికేసి అన్నీ పెట్టేసి ఉంటాము, అవి స్మెల్ రాకోకుండా ఇట్లా నెప్తిలిన్ బాల్ దీంట్లోకి వేసేసి వీటి మధ్యలోకి వేసి పెట్టేస్తే మనం ఎన్ని రోజులైనా కూడా అట్లే పెట్టేయచ్చు. కానీ పెట్టేస్తే ఎక్కడో తోటు పడిపోతాయి కదా, అట్లా కాకుండా ఇట్లా చేయొచ్చు. తర్వాత వచ్చేసి కిచెన్లో మనము చూడండి, చేతులు తుడుచుకోనాలంటే పని చేసేసి చేతులు కడుక్కొనేస్తూ ఉంటాము. కడుక్కొనాలంటే కొంతమంది అయితే బట్టలకు తుడిచేసుకుంటూ ఉంటారు, శారీ ఉంటే శారీకి, నైటీ ఉంటే నైటీకి అట్లా తుడుచుకుంటూ ఉంటారు కదా. అట్లా కాకుండా మనము చూడండి, ఒకటి బట్టలకి వేస్తాం కదా క్లిప్, అది తీసుకొనేసి డబుల్ టిక్కర్ టేప్ తీసుకోనల్లా.
డబల్ టిక్కర్ టేప్ తీసుకొనేసి దానికి ఇట్లా మెత్తేసేయాలి చూడండి. క్లిప్కి బట్టలకేస్తాం కదా అది. నాప్కిన్లు ఉంటాయి కదా అవి తీసుకొనేసి దీనికి పెట్టేసి మనం చేతులు తుడుచుకోనికి బాగా పనికొస్తాయి చూడండి. గోడకైనా లేదంటే ఎక్కడైనా కబోర్డ్లకైనా ఇట్లా అతికిచ్చేస్తే అది ఆ క్లిప్పు డబల్ టిక్కర్ టేప్ వేసేసి ఇట్లా నాప్కిన్లు ఇట్లా పెట్టేస్తే మనము చేతులు తుడుచుకోనికి ఎప్పుడు కావాలో అప్పుడు ఇట్లా తుడుచుకేసుకోవచ్చు చూడండి. లేదంటే మనకి ఇబ్బందిగా ఉంటుంది కిచెన్లో. ఇట్లయితే చేసుకోవచ్చు. మంచి యూస్ఫుల్ టిప్స్, మీరు కూడా అంతే ఫాలో అవ్వండి. చూస్తారు కదా ఇట్లా చేతులు తుడిచేసుకోవచ్చు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు. పాత్ర కడగనప్పుడు ఏ పని చేసినా కూడా. ఇంకా తర్వాత టిప్ వచ్చేసి మనము పసుపు తెస్తా ఉంటాం ఇంట్లో, అది ఒరిజినల్లో కాదో తెలుసుకోవాలంటే అంతే ఎక్కువ కెమికల్ కలిపేస్తూ ఉంటారు, అంతా కల్తీ కలుపుతూ ఉంటారు. అట్లా తెలుసుకోవాలంటే ఒక గ్లాస్ తీసుకొనేసి దాంట్లో కొద్దిగా నీళ్ళు వేసేసుకోనాలా. నీళ్ళు వేసేసుకొనేసి పసుపు ఒక స్పూను హాఫ్ స్పూను పసుపు వేసేసుకోనాలా. మనం బయట తీసుకొచ్చింటాం కదా ప్యాకెట్, అది తీసేసుకొని చెక్ చేసుకోవచ్చు. పసుపు వేసేసి దాంట్లో కొద్దిగా సర్పు వేసేయాలి. సర్పు ఏ సర్పు అయినా పర్వాలేదు, తక్కువ క్వాలిటీ అయినా పర్వాలేదు, ఎక్కువ క్వాలిటీ అయినా పర్వాలేదు. ఇట్లా వేసేసి మిక్స్ చేయండి. మంచి పసుపు అయితే ఎల్లో కలర్గా అట్లే ఉంటుంది. కల్తీ పసుపు అయితే రెడ్ కలర్ వచ్చేస్తుంది చూడండి. ఎంత రెడ్ కలర్ అయితే వచ్చేస్తుంది చూసారు కదా. ఇట్లా కలర్ చేంజ్ అయిపోతుంది. అందుకే మనం ఇట్లా బయట పసుపు తెచ్చుకోకూడదు. పసుపు గమ్ములు తెచ్చుకొనేసి మనము ఆడించుకొనేస్తే ఇంట్లో న్యాచురల్గా ఉంటుంది. ఇవంతా కల్తీ కెమికల్ వేసింటారు, ఇట్లాంటిది వాడకూడదు. తర్వాత ఇది మంట చిన్నగా వచ్చేస్తూ ఉంటుంది చూడండి స్టవ్. ఈ బర్నర్లు మనము మంట పెట్టినప్పుడు ఏదైనా వంట చేస్తూ ఉంటాం కదా, పొంగొచ్చేసి ఉంటుంది, హై ఫ్లేమ్లో పెట్టేసి ఉంటాము. పొంగొచ్చేసి దద్దిపోయి దీంట్లో కూర్చొనేసి ఉంటుంది. అందుకే ఇది మనకి మంట రాకుండా అవుతుంది. ఒక్కొక్కసారి డేంజర్ కూడా, ఇవి పేలిపోతూ ఉంటాయి. మంట రాకోకుండా గ్యాస్ లోపల ఎంత ట్రక్ అయిపోయేసి అట్లా కాకూడదంటే ఒక సేఫ్టీ పిన్ తీసుకొనేసి వీటికి హోల్కి అంతా ఇట్లా వేసి అంతా గుచ్చేసేయాల. అప్పుడప్పుడు ఇట్లా క్లీన్ చేసేస్తా ఉంటే సేఫ్టీ పిన్ తీసుకొనేసి మనకి మంట కూడా బాగా వస్తుంది, గ్యాస్ వేస్ట్ కాకోకుండా. చూస్తారు కదా ఇట్లయితే మనం చేసుకోవాల్సి వస్తుంది. చాలా బాగుంటుంది. మంట చూడండి ఇప్పుడు ఎంత బాగా వస్తుందో. ఇంతసేపు అయితే మంటే వస్తాను లేదు, బాగా మంట వస్తుంది. ఇట్లా ట్రై చేయండి మీరు కూడా. తర్వాత వచ్చేసి మనకి తలనొప్పి అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. మైక్రో తలనొప్పి అట్లంతా వచ్చేస్తూ ఉంటుంది. కొంతమందికి పడిశం ఎక్కువ ఉంటుంది, అంతా ముక్కుల్లో నీళ్ళు కారేస్తూ ఉంటాయి, తలకాయ డిమ్ వేసుకొని తలనొప్పి అట్లంతా వచ్చేస్తూ ఉంటుంది. అట్లా వచ్చినప్పుడు మనము పెనం పెట్టేసి పెనం పైన ఒక స్పూన్ పసుపు వేసేసి ఆ పసుపు ఇట్లా వేయించుకుంటా మనము పొగ పీర్చుకుంటా ఉంటే ఆ తలనొప్పి అనేది పోతుంది, పడిశం కూడా పోతుంది. మనకి ఇంట్లో ఏదైనా బ్యాడ్ స్మెల్ వస్తా ఉంటే ఆ స్మెల్ కూడా పోతుంది. కిచెన్లో మంచి స్మెల్ అనేది వస్తుంది చూడండి. ఇది పసుపు ఇట్లా చేస్తే చూసారు కదా. ఇట్లా పీర్చుకోనాల మనము. ఇట్లా పసుపు వేయించుకుంటే ఇట్లా మనము ఇది పీర్చుకుంటే ఈ స్మెల్ అనేది మనకు తలనొప్పి అనేది ఉండాలి. చూసారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూసి ఊరికే ఉండొద్దండి, ఇంకొకరికి కూడా యూజ్ అవుతుంది ఈ టిప్లు అనేది. ఈ వీడియోని ఫాలో అవ్వండి, మీరు కూడా లైక్ ఇచ్చేయండి.